హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఈరోజు వచ్చేసి నేను గుత్తి వంకాయ చేస్తున్నాను. అందరికీ తెలిసిందే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను నా స్టైల్లో ఇలా చేశాను. సో ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ని బట్టి థ్యాంక్స్ అండి. చూడండి, గుత్తి వంకాయ చేస్తున్నాను ఇప్పుడు. సో నేను అవి వచ్చేసి ఒక 1/2 kg వంకాయలు మాత్రమే తీసుకున్నాను. వాటి క్వాంటిటీకి మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. సో చూడండి, ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కావలసిన మసాలాలు ఉంటాయి కదా, పల్లీలు, నువ్వులు, ఇవన్నీ మనము వీటిగా వేయించుకుందాము. అవి ఎంత వేయాలో వేయాలో మీకు చూపిస్తూ ఉంటాను, చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు, కొబ్బరి, నువ్వులు అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది చాలా లెందీగా ఉందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అందులోనే ధనియాలు, జీలకర్ర అన్నీ తీసి ఒక ప్యాన్లోకి అందులోకి తీసుకున్నాను, జార్లోకి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అదే జార్లో నేను కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట, మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు అనేటి తాలింపు పెట్టుకోవడానికి అందులో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలిన ఒక 2, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. అందులో వాటర్లో ఉప్పులో నాటిన వంకాయలు అందులో వేసి ఒక టమాటో కట్ చేసి వేసుకున్నాను. పైనుంచి కారం కూడా వేసానండి. సో ఇక్కడ అవి కొంచెం మగ్గినాక నేను ఏం చేశానంటే, మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అదే మసాలా అదంతా వేసాను. మిక్సీ పట్టేటప్పుడు అందులోనే చింతపండు కూడా యాడ్ చేశాను, ఒక 2 రెబ్బలు. మీరు యాడ్ చేసుకోండి. సో ఇలా బాగా కలపాలి, మిక్స్ చేసుకోవాలి. అవి బాగా మగ్గినాకనే మసాలా వేసుకోవాలన్నమాట. సో అక్కడ గుత్తి వంకాయ అవుతుంటే నేను ఇక్కడ బగారా రైస్ పెట్టాను. బాగుంటుంది గుత్తి వంకాయకి బగారా రైస్ కాంబినేషన్ అనేది బాగుంటుంది. ఫైనల్లీ మన గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.